హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆండ్రాయిడ్ ఫోన్స్ లో అండ్ ఐఫోన్స్ లో రెండింటిలో మనం అప్డేట్ పాలసీస్ చూస్తూ ఉంటాం. 3+4 years, 4+5 years, 6 years, 7 years అప్డేట్ పాలసీస్ వస్తాయి. అసలు ఈ అప్డేట్ పాలసీస్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? మొత్తానికి ఒక 4 టైప్స్ ఆఫ్ అప్డేట్ పాలసీస్ ఉన్నాయి. వీటిని మనం రెగ్యులర్ గా ఇన్స్టాల్ చేసుకోవాలా లేదా ఇన్స్టాల్ చేసుకోకుండా వదిలేయాలా? అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? బ్రాండ్స్ మనతో అప్డేట్ పాలసీ అని చెప్పని మనల్ని ఏమన్నా మోసం చేస్తున్నాయా? వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ఒక కాన్సెప్చువల్ టాపిక్ అండ్ ఈ టాపిక్ ఐడియా కూడా మీలో ఒకరు అంటే నా సబ్స్క్రైబర్ నాకు ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకుని నేను ఈ వీడియో చేస్తున్నా. మీకు కూడా ఒకవేళ మంచి ఐడియా ఏదైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వాటి మీద రీసెర్చ్ చేసి మంచి వీడియో మీ ముందు తీసుకొస్తా. ఇక మనం అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 4 టైప్స్ ఆఫ్ అప్డేట్స్ ఉన్నాయి. మొదటిది ఓఎస్ అప్డేట్స్ అని పిలుస్తాం. వీటినే మనం మేజర్ అప్డేట్స్ కూడా అంటాం. 2+3, 3+4 అంటున్నప్పుడు ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఇది మేజర్ అప్డేట్ కిందకి వస్తుంది. అంటే దీనిలో ఆండ్రాయిడ్ 15 ఇప్పుడు మనకు నడుస్తుంది కదా, నెక్స్ట్ ఆండ్రాయిడ్ 16 వస్తుంది, తర్వాత ఆండ్రాయిడ్ 17. ఇలా మేజర్ అప్డేట్స్ ని మాత్రమే మనం ఓఎస్ అప్డేట్స్ అని పిలుస్తాం. వీటిలోనే యూఐ కి సంబంధించిన చేంజెస్ కూడా చేస్తూ ఉంటారు. యూఐ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సామ్సంగ్ ఉంది, ఇందులో One UI నడుస్తుంది. ఐఫోన్ లో మీకు iOS ఉంటుంది, వివో ఐక్యూ లో మీకు ఫంటా చాయిస్ ఉంటుంది, నథింగ్ లో నథింగ్ ఓఎస్ ఉంటుంది. ఇలా ఒక్కొక్క బ్రాండ్ కి ఒక్కొక్క యూఐ ఉంటుంది. ఆ యూఐ కి సంబంధించిన మేజర్ అప్డేట్స్ కూడా ఈ ఆండ్రాయిడ్ అప్డేట్ తో పాటుగా లాంచ్ చేస్తారు. ఈ అప్డేట్ అయితే మనం చేయాల్సిందే, ఎందుకంటే ఒక వర్షన్ నుంచి ఇంకొక వర్షన్ లోకి వెళ్తాం. బల్క్ ఆఫ్ ఫీచర్స్ మనకు వస్తూ ఉంటాయి, వాటన్నింటిని యూజ్ చేసుకోవచ్చు. రెండోది గూగుల్ సిస్టమ్ సర్వీస్ అప్డేట్స్ ఉంటాయి. ఇవి కేవలం గూగుల్ సర్వీస్ కి సంబంధించిన అప్డేట్స్. ఇవి రెగ్యులర్ లైఫ్ లో మనకి నోటీస్ చేసేంత డిఫరెన్స్ ఏం తీసుకుని రావు, కానీ బ్యాక్గ్రౌండ్ లో సిస్టమ్ సెక్యూరిటీకి సంబంధించిన ఏవేవైతే చేంజెస్ ఉంటాయో అవన్నీ ఈ గూగుల్ సిస్టమ్ సెక్యూరిటీ అప్డేట్స్ కిందకి వెళ్ళిపోతాయి. అలానే గూగుల్ కోర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కార్ మనం డ్రైవ్ చేసుకుంటున్నప్పుడు ఆండ్రాయిడ్ ఆటో కానివ్వండి, బ్లూటూత్ డివైసెస్ యాడ్ చేసుకుంటున్నప్పుడు అండ్ గూగుల్ సిస్టమ్ కి సంబంధించిన కోర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ అప్డేట్ కిందకి వస్తాయి. మూడోది యాప్ అప్డేట్స్. అంటే మనం రెగ్యులర్ గా యూస్ చేసుకునే యాప్స్ ఏవైతే ఉంటాయో అవి ప్లే స్టోర్ లో ఫ్రీక్వెంట్ గా వాళ్ళు అప్డేట్స్ రోల్అవుట్ చేస్తూ ఉంటారు. ఆ అప్డేట్స్ ఇన్స్టాల్ చేసుకుంటేనే వాళ్ళు అంటే ఆ పర్టికులర్ యాప్ ఏదైతే న్యూ ఫీచర్స్ రోల్అవుట్ చేశారో అవి మనం ఎక్స్పీరియన్స్ చేయడం ఉంటుంది. ఇది కంప్లీట్లీ ఇంకా మీ పర్సనల్ చాయిస్. కొంతమంది ఆటోలో పెట్టేస్తారు, అంటే ఓవర్ నైట్ లో ఆటో అప్డేట్ అవుతూ ఉంటుంది. పొద్దున్న లేచేటప్పటికి మీ మొబైల్ డేటా మొత్తం అయిపోయింది. ఇంకా నాలుగోది లాస్ట్ది QPRs అని చెప్పి పిలుస్తారు, అంటే క్వార్టర్లీ ప్లాట్ఫామ్ రిలీజెస్. వీటిని మనం మేజర్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా పిలుస్తూ ఉంటాం. వీటిలో సిస్టమ్ కి సంబంధించిన ఏవైతే బగ్స్ ఉంటాయో అండ్ బగ్ ఫిక్సింగ్ కి సంబంధించిన రిపోర్ట్స్ మనం ఏవైతే చేస్తాం అవన్నీ ఈ QPRs లో రిలీజ్ చేస్తూ ఉంటారు. కొన్ని బ్రాండ్స్ ఇవి మంత్లీ ఇస్తూ ఉంటాయి, కొన్ని బ్రాండ్స్ 3 నెలలకు ఒకసారి, కొన్ని బ్రాండ్స్ 4 నెలలకు ఒకసారి. సామ్సంగ్ కొన్ని బడ్జెట్ ఫోన్స్ ఉంటాయి ఎగ్జాంపుల్, వాటిలో సంవత్సరానికి ఒకసారి ఇలా రోల్అవుట్ చేస్తూ ఉంటారు. ఇందులో మేజర్ గా సిస్టమ్ స్టెబిలిటీకి సంబంధించింది, అంటే ఫోన్ కొన్ని యాప్స్ క్రాష్ అవుతూ ఉంటాయి, సిస్టమ్ స్టేబుల్ గా ఉండదు, యాప్స్ లో స్విచ్ అవుతున్నప్పుడు కానివ్వండి, మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, అండ్ కెమెరాస్ కి సంబంధించిన బగ్స్ కానివ్వండి, ఇవన్నీ దీంట్లోకి వస్తాయి. బట్ మేజర్లీ ఏంటంటే వైరస్, మాల్వేర్ అండ్ థర్డ్ పార్టీ సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఈ క్వార్టర్లీ ప్లాట్ఫామ్ రిలీజెస్ QPRs లో ఇంకొక పద్ధతిలో సెక్యూరిటీ పాలసీ అప్డేట్స్ వీటిలో రెక్టిఫై చేస్తారు. సరే, అప్డేట్ టైప్స్ గురించి మనం తెలుసుకుందాం. అప్డేట్స్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటో మాట్లాడుకుందాం. డిసడ్వాంటేజెస్, ఈ అడ్వాంటేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి డబుల్ ఉన్నాయి. అలానే సేమ్ ఏవైతే అడ్వాంటేజ్ అవుతున్నాయి అవే డిసడ్వాంటేజ్ కూడా అవుతున్నాయి. సో జాగ్రత్తగా చూడండి, ఈజీగా అర్థమయ్యేలా చెప్తా. ఫస్ట్ అసలు అప్డేట్స్ చేయడం ఎసెన్షియల్ అని అడిగితే అఫ్ కోర్స్ ఎసెన్షియల్. అందులో ఫస్ట్ ప్రామినెంట్ థింగ్ ఏంటి అంటే డివైస్ సెక్యూరిటీ. మీరు ఎంత రెగ్యులర్ గా అప్డేట్స్ చేస్తూ ఉంటే డివైస్ అంత సెక్యూర్డ్ గా ఉంటుంది. థర్డ్ పార్టీ మాల్వేర్స్ కానివ్వండి, వైరసెస్ కానివ్వండి, ఇవేవైతే అటాక్ చేస్తున్నాయో అవన్నీ బ్రాండ్స్ కి ముందే తెలుస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళు వాళ్ళ డివైస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, అగైనెస్ట్ వాటికి ఫైట్ చేయడం కోసం ఈ డివైస్ సెక్యూరిటీస్ అయితే ఎప్పటికప్పుడు రోల్అవుట్ చేస్తూనే ఉంటారు బ్యాక్గ్రౌండ్ లో. అండ్ ఏవైతే కమ్యూనిటీస్ ఉంటాయో వాటిలో కస్టమర్స్ ఏవైతే బగ్స్ ని రిపోర్ట్ చేస్తుంటారో అవన్నీ ఫిక్స్ చేస్తుంటారు. సో బెటర్ డివైస్ స్టెబిలిటీ కోసం అండ్ బెటర్ డివైస్ సెక్యూరిటీ కోసం అప్డేట్ చేసుకోవచ్చు. రెండోది న్యూ ఫీచర్స్. ఇవేవైతే వీళ్ళు UI లకు సంబంధించి కానివ్వండి లేదా కొత్త AI ఫీచర్స్. ఎగ్జాంపుల్ S24 Ultra లో AI ఫీచర్స్ ఏమి ఉండేవి కాదు. S25 Ultra లో వీళ్ళు One UI లో అన్ని ఫీచర్స్ తీసుకొని వచ్చారు. ఆ ఫీచర్స్ అన్ని అప్డేట్స్ లోనే S24 Ultra రోల్అవుట్ చేశారు. సో AI ఫీచర్స్ కోసం కానివ్వండి, AI టూల్స్ కానీ న్యూ రిలీజ్డ్ ఫీచర్స్ ఏవైతే ఉంటే వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలన్నా అప్డేట్స్ చేసుకోవాలి. మూడోది పర్ఫార్మెన్స్ కోసం. ఇప్పుడు కొన్ని ఫోన్స్ మీకు తెలిసే ఉంటుంది, 60 FPS అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే 90 FPS సపోర్ట్ ఉంది, 120 FPS లో BGMI తర్వాత అప్డేట్ వచ్చిందని చెప్తాను. సో ఇలా పర్ఫార్మెన్స్ బూస్ట్ చేయడం కోసం అండ్ పర్ఫార్మెన్స్ లో వేరియేషన్ అంటే బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం అప్డేట్స్ రోల్అవుట్ చేస్తూ ఉంటారు. అలానే ఇంకొన్ని ఫోన్స్ లో మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు స్మూత్ ఎక్స్పీరియన్స్ అనిపించదు, మెమరీ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా ఉండదు. ఇవి కూడా అప్డేట్స్ లోనే మనకి ఫిక్స్ చేసి రోల్అవుట్ చేస్తారు. ఇవి కూడా పర్ఫార్మెన్స్ కిందకి వస్తుంది. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాయింట్ లో అయినా మనం అప్డేట్ చేసుకోవాలి. నాలుగోది కొన్ని ఫోన్స్ విపరీతమైన బ్యాటరీ డ్రైన్ అవుతూ ఉంటాయి, గేమ్స్ ఆడుతున్నప్పుడు, రెగ్యులర్ యూసేజ్ చేస్తున్నప్పుడు, కెమెరాస్ యూస్ చేస్తున్నప్పుడు. సో ఈ బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి విగరస్ గా రిపోర్ట్ అయినాయి అనుకోండి, ఆ ఫోన్ లో ఫాల్ట్ ఉందని చెప్పని వెంటనే బ్రాండ్స్ రెస్పాండ్ అయ్యి బ్యాటరీ డ్రైన్ కూడా ఫిక్స్ చేస్తారు. సో అవుట్ ఆఫ్ దట్ మనం బెటర్ బ్యాటరీ లైఫ్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం. నెక్స్ట్ బగ్ ఫిక్సెస్. వీటి గురించి ఆల్రెడీ చెప్పా, మీకు ఇందాక ఏవైతే బగ్స్ ని మెన్షన్ చేశానో అవన్నీ ఫిక్స్ అవుతాయి. లాస్ట్ ఫీచర్ ఏంటంటే కంపాటిబిలిటీస్ ని, అంటే కొత్త జనరేషన్ అప్లికేషన్స్ కానివ్వండి, కొత్త జనరేషన్ టెక్నాలజీస్ కానివ్వండి, ఏవైతే అవి ప్లే స్టోర్ లో రోల్అవుట్ అవుతున్నాయో వాటికి తగ్గట్టు సాఫ్ట్వేర్ ని ఆప్టిమైజ్ చేయాలి అంటే బ్రాండ్ చేతుల్లోనే ఉంటుంది. దానికి తగ్గ అప్డేట్ ని రోల్అవుట్ చేయడం. అవి రోల్అవుట్ చేసుకుంటేనే కొత్త జనరేషన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో AI ఫీచర్స్ కానివ్వండి లేదా AI టూల్స్ కానివ్వండి, ఏవైతే యాప్స్ ఇంక్లూడ్ చేస్తాయో వాటిని మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎక్స్పీరియన్స్ చేయగలం. సో ఇవి ఈ 6 ని మనం అడ్వాంటేజ్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ మెయిన్ ఇప్పుడు మనం డిసడ్వాంటేజ్ దగ్గరికి వచ్చేస్తే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అప్డేట్స్ లో వీళ్ళు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల, అంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ లో ఏవైతే కాంపోనెంట్స్ యూస్ చేస్తారో
వాటికి ఒక పర్టికులర్ క్యాపింగ్ ఆర్ పర్టికులర్ పాయింట్స్ ఉంటాయి. టెంపరేచర్స్ లో కానివ్వండి, సెన్సార్స్ యొక్క క్యాపబిలిటీ కానివ్వండి, కొన్ని సార్లు మ్యానుఫాక్చరింగ్ డిఫెక్టింగ్ లో అయినా అంటే ఏవైతే వాళ్ళు కాంపోనెంట్స్ యూస్ చేస్తారో వాటిలో క్వాలిటీ ఇష్యూస్ ఉన్నా కానీ ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేస్తున్నప్పుడు గ్రీన్ లైన్స్ వచ్చేస్తాయి. డిస్ప్లేలో గ్రీన్ లైన్స్ రావడము, బ్లాక్ డాట్స్ రావడము, అప్పటికప్పుడు రాకపోయినా అప్డేట్ చేసిన కొన్ని రోజులకైనా రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి రీసెంట్ టైమ్స్ లో అంటే ఈ 6-7 months రఫ్ గా ఒక 1 year బ్యాక్ విపరీతమైన గ్రీన్ లైన్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు బ్రాండ్స్ అన్ని వాటికి కరెక్ట్ గా రియాక్ట్ అయ్యి QC కొంచెం బెటర్ చేసింది, క్వాలిటీ చెకింగ్ కొంచెం బెటర్ చేసుకుని వాళ్ళ ప్రొడక్షన్ కొంచెం బెటర్ గా తీసుకుని వస్తున్నారు. సో ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ అండ్ ఫిజికల్ డ్యామేజ్ ఎక్కువ అవుతున్నాయి ఈ రీసెంట్ టైమ్స్ లో. రెండోది న్యూ బగ్స్ అండ్ ఇన్స్టేబుల్, కొత్త బగ్స్ రావడం, అలానే ఫోన్ కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేయడం, ఇన్స్టేబుల్ గా బిహేవ్ చేయడం అని చెప్పొచ్చు. సడన్ గా ఫోన్ క్రాష్ అవ్వడం, అంటే యాప్ క్రాష్ అవ్వడం, సడన్ గా ఫోర్స్ క్లోజ్ అయిపోవడం, షట్ డౌన్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. ఏమన్నా పేమెంట్ చేస్తున్నప్పుడు లేదా విగ్రస్ గేమింగ్ ఎదురు చేస్తున్నప్పుడు, కంటిన్యూస్ కెమెరాస్ ఏమైనా యూస్ చేస్తున్నప్పుడు బ్లాక్ అయిపోవడం, ఆగిపోవడం, ఫోటో తీసినా గానీ అవి బర్స్ట్ అవ్వకపోవడం, బ్యాక్గ్రౌండ్ లో సేవ్ అవ్వకపోవడం, ఇలాంటి బగ్స్ అన్ని కూడా కొన్నిసార్లు సాఫ్ట్వేర్ అప్డేట్స్ లోనే వస్తాయి. అలానే మూడోది పర్ఫార్మెన్స్ లో కూడా స్లో డౌన్ అయిపోయింది. ఇంతకు ముందున్నంత గేమింగ్ ఎక్స్పీరియన్స్, ఇంతకు ముందున్నంత బెటర్ కెమెరా క్వాలిటీ అప్డేట్ చేసిన తర్వాత ఉండదు. ఇది పెద్దదంతా. అసలు ఈ వీడియో చేయడానికి మేజర్ రీజన్ కూడా ఇదే. ఒక ఫోన్ సంవత్సరం యూస్ చేసిన తర్వాత కొత్త ఫోన్ అదే పర్టికులర్ బ్రాండ్ నుంచి ఇంకొక మోడల్ వచ్చిన తర్వాత మన పాత ఫోన్ ఎందుకు అంత బెటర్ గా పర్ఫార్మ్ చేయదు. అలా పర్ఫార్మ్ చేయకపోవడానికి కొన్ని రీజన్స్ మనం వేర్ అండ్ టేర్, అంటే ఫోన్ రెగ్యులర్ గా యూస్ చేస్తున్నప్పుడు కెమెరాని కనుక మేము ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈ లెన్స్ మీద కొన్ని స్క్రాచెస్ పడి ఉంటాయి, ఈ గ్లాస్ ఏదైతే ఉందో దాని షార్ప్నెస్ ని కోల్పోయి ఉంటుంది, దాని క్లారిటీ అంటే ట్రాన్స్పరెన్సీని కోల్పోయి ఉంటుంది. అలా వేర్ అండ్ టేర్ లో కొన్నిసార్లు మన వైపు నుంచి తప్పు ఉంటాయి, కొన్నిసార్లు కావాలని చెప్పి బ్రాండ్ దాని పర్ఫార్మెన్స్ ని తగ్గిస్తుంది, అలానే బ్రాండ్ దాని కెమెరా క్వాలిటీని తగ్గిస్తుంది. ఎందుకంటే ఇది తగ్గితే గానీ కొత్త ఫోన్ మనం కొనుక్కోలేం. దట్టు మనం ఈ బ్రాండ్ కి అలవాటు అయిపోయి ఉంటాం కాబట్టి వేరే బ్రాండ్ కొత్తగా వెళ్ళి దాంట్లో ఏమంటాం ఎందుకు అని చెప్పి మళ్ళీ వీళ్ళ దాంట్లోనే అంటే ఇదే UI లో మనం ఇంకొక ఫోన్ పర్చేస్ చేసుకోవాలనుకుంటాం కాబట్టి నెక్స్ట్ జనరేషన్ ఫోన్ చూసుకుంటాం. సో మనం కొత్త మోడల్ కొనాలని కూడా బ్రాండ్ కావాలని చెప్పని పర్ఫార్మెన్స్ డ్రాప్ చేస్తుంది. అది పర్ఫార్మెన్స్ అంటే ప్రాసెసర్ లెవెల్లో కానివ్వండి, కెమెరా లెవెల్లో కానివ్వండి, అండ్ బ్యాటరీ లెవెల్లో కానివ్వండి, అన్ని లెవెల్స్ లో తలుచుకుంటే బ్రాండ్ చేయగలదు, ఖచ్చితంగా చేస్తుంది కూడా. ఈ పర్టికులర్ బ్రాండ్ చేస్తుందని నేను పర్టికులర్ చెప్పలేను, కానీ ప్రతి బ్రాండ్ ఒక పర్టికులర్ మోడల్ అంటే వాళ్ళకి ఏవైతే రన్నింగ్ లో ఉన్నాయో ఒక కొన్ని పర్టికులర్ మోడల్స్ లో చేస్తుంది. రీసెంట్ గా ఆ లిస్ట్ లో యాపిల్ కూడా యాడ్ అయింది. ఈవెన్ యాపిల్ ఐఫోన్స్ లో కూడా ఇప్పుడు కెమెరాస్ కి సంబంధించి అప్డేట్స్ లో డౌన్ గ్రేడ్ జరుగుతుంది, అది వాస్తవం. నాలుగోది హీటింగ్ ఇష్యూస్. కొత్తగా ఎప్పుడు లేనట్లు అప్డేట్ చేసిన తర్వాత ఫోన్స్ లో హీటింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సేమ్ ఇందాక నేను ఏమైతే టాస్క్లు చెప్పానో ఆ ప్రతి టాస్క్ లో పర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ అన్ని ఈ మెయిన్ పిల్లర్స్ ఏవైతే ఉంటాయి ఫోన్ కి, ఆ సెగ్మెంట్స్ లో మనం వర్క్ చేస్తున్నప్పుడు హీటింగ్ ఇష్యూస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అలానే ఐదోది బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూ. ఇంతకు ముందు బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్న ఫోన్స్ కూడా అప్డేట్ చేసిన తర్వాత బ్యాటరీ త్వరగా ఫాల్ అయిపోతూ ఉంటుంది, బ్యాటరీ పర్సెంటేజ్. అండ్ కొన్నిసార్లు 20 తర్వాత ఇంకా ఈవెన్ ఫాస్టర్ గా బ్యాటరీ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అలానే 100 to 90 కూడా చాలా ఫాస్ట్ గా విగ్రస్ గా దిగిపోతూ ఉంటుంది. సో ఇలాంటి బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ కూడా వస్తాయి అప్డేట్ పాలసీలో. నెక్స్ట్ అండ్ లాస్ట్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది కూడా ఆల్మోస్ట్ గ్రీన్ లైన్ ఇష్యూతో సమానమే. ఫోన్స్ బ్రిక్ అయిపోతూ ఉంటాయి అప్డేట్ చేసిన తర్వాత. కొన్నిసార్లు అప్డేట్ ఫినిష్ అయ్యే లోపలే ఫోన్ మొత్తం షట్ డౌన్ అయిపోయింది, అంటే బ్రిక్ అయిపోయింది. అది మళ్ళీ టర్న్ ఆన్ కూడా అవ్వదు. మీరు ఎన్నిసార్లు హార్డ్ రీసెట్ చేద్దామన్నా, హార్డ్ పవర్ ఆన్ చేద్దాం, హార్డ్ పవర్ ఆఫ్ చేద్దామన్నా ఫోన్ మీకు రెస్పాండ్ అవ్వదు, మొత్తం బ్లాక్ స్క్రీన్ ఉండిద్ది. కొన్నిసార్లు ఫోన్ ఆన్ అయ్యి బ్లాక్ స్క్రీన్ వచ్చింది, బ్లాక్ స్క్రీన్ వచ్చి ఆగిపోవడమా, లేదా ఒక పర్టికులర్ ఇమేజ్ దగ్గర స్టక్ అయిపోవడమా, ఇలాంటి బ్రిక్ అయ్యే ఇష్యూస్ అన్ని వస్తుంటాయి. ఈ బ్రిక్ ఇష్యూ కూడా ఇంతకు ముందు చాలా ఎక్కువ వచ్చేది. తర్వాత సేమ్ ఇట్లా గ్రీన్ లైన్ ఇష్యూ మీద ఎలా అయితే ఒక ఉద్యమంలా చేశారు కస్టమర్స్, అప్పట్లో బ్రిక్ ఇష్యూస్ కూడా అలాగే జరిగినాయి. ఆ తర్వాత ఆల్మోస్ట్ అవి అసలు రిపీట్ అవ్వట్లేదు. బట్ ఎక్కడో కొన్ని చోట్ల ఈ బ్రిక్ ఇష్యూస్ కూడా స్టిల్ ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. మీరు కష్టంగా రూట్ చేసేటప్పుడు, OS మీ సొంతంగా చేసుకోవాలనుకున్నా ఇట్లాంటివి చేసేటప్పుడు బ్రిక్ అవుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు అంత సామాన్యంగా బ్రాండ్స్ ఇప్పుడు రూట్ చేయడం అలౌట్ చేయట్లా. సెక్యూరిటీ కొంచెం స్ట్రాంగ్ చేస్తారు. అండ్ గూగుల్ కూడా వాళ్ళ OS మీద చాలా స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంచింది. సో రూట్ ఆల్మోస్ట్ అంత తొందరగా పాసిబుల్ అవ్వట్లేదు. అయినా ఈ బ్రేక్ ఇష్యూస్ వస్తూ ఉంటున్నాయి. సో ఇవి మేజర్ గా ఆండ్రాయిడ్ అప్డేట్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. వీటిని బేస్ చేసుకుని మీరు అప్డేట్ చేసుకుంటారా చేసుకోరా అనేది మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. బట్ నా వరకు నీ సజెషన్ ఏంటి, అప్డేట్ చేయమంటావా రాగానే చేయొద్దంటావా అంటే, నేను ఏ అప్డేట్ నైనా నా సొంతంగా నేను యూస్ చేసే నా ఐఫోన్ లో అయితే అప్డేట్ రాగానే అసలు అప్డేట్ చేయను. నేను మినిమం 3-4 months వెయిట్ చేసి ట్విట్టర్ లో, యూట్యూబ్ లో, ఏవైతే అదర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అన్నింటిలో చెక్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ప్రైమరీగా వాడుతాను కాబట్టి. ప్రైమరీగా వాడే ఫోన్స్ బిస్కెట్ అయినాయి అనుకోండి, డేటా ఖచ్చితంగా లాస్ అయ్యింది. సో నేను అంత రిస్క్ తీసుకోలేను కాబట్టి ఒకటప్పుడు నేను ఎప్పుడు అప్డేట్ చేయను. సెకండరీ ఫోన్ ఎక్కడ నుంచి అయినా తెచ్చుకొని ఒకవేళ నాకు ఆ ఫీచర్స్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే దాంట్లో ఇన్స్టాల్ చేసి నేను చెక్ చేసి వీడియో చేస్తాను, అంతే తప్ప నా ప్రైమరీ డివైస్ లో చేయను. బట్ కొన్ని ఫోన్స్ ఉంటాయి ఇందులో నేను ప్రైమరీ డేటా ఏం పెట్టుకోను. ఎప్పటికప్పుడు నాకు సామ్సంగ్ అకౌంట్ లో బ్యాకప్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ పోయినా నాకు పెద్దగా ప్రాబ్లం లేదు, రీస్టోర్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రం సామ్సంగ్ అంటే ఇది నా సెకండరీ డివైస్ కాబట్టి ఇందులో నేను వెంటనే అప్డేట్ వచ్చినట్లు చేసేస్తూ ఉంటా. బట్ ఐఫోన్ లో బ్యాకప్ చేసుకోవాలనుకున్నా కానీ వాడి స్టోరేజ్ ప్రైజెస్ అవి నేను బేర్ చేయలేక ఎందుకు వచ్చింది తంట అని చెప్పి నేను అప్డేట్ చేయను. సో మీరు కూడా నేను అదే సజెస్ట్ చేస్తాను, ప్రైమరీ డివైస్ లో అయితే అప్డేట్ చేయమాకండి. సెకండరీ డివైస్ లో అయితే వెంటనే అప్డేట్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ డేటా లాస్ అయినా పర్లేదు అనుకుంటే. బట్ స్టిల్ వెయిట్ చేయడం బెటర్. వెయిట్ చేయడం మొత్తం పని. మినిమం ఒక 3 నెలలు వెయిట్ చేయండి. ఏ అప్డేట్ అయినా రోల్ అవుట్ అయిన తర్వాత ఒక 3 months వెయిట్ చేసిన తర్వాత ఇష్యూస్ ఏమీ లేవు అనుకుంటే అప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో
నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.